హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందేశ్రావణి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వెరైటీ కర్రీ మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఎవరికైనా సొరకాయ ఒరుగులు అంటే తెలుసా? అవి ఎలా ఉంటాయో ఎప్పుడైనా చూసారా? ఈరోజు మీకు డీటెయిల్గా ఎలా చేయాలో ఎలా ఉండాలో చూపిస్తాను. ఓకేనా? లెట్స్ స్టడీ. ఇవేనండి సొరకాయ ఒరుగులు అంటే. సొరకాయని కోసి మనము ఎండలో ఎండబెడితే ఒక 2-3 రోజులకి ఈ ఒరుగులు అనేవి రెడీ అయిపోతాయి. వీటిని ఎన్ని రోజులైనా నిల్వ చేసుకోవచ్చు. ఇప్పటికి నేను చేసి వీటిని ఒక 6 నెలల పైన అయింది. ఏం అవ్వదండి, చాలా బాగుంటాయి. కాకపోతే అప్పుడప్పుడు మనము తేమ తగలకుండా చూసుకోవాలి వీటికి. ఓకేనా? ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వీటిని గుప్పెడు తీసుకొని అవి మునిగే వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు వాటిని ఎలా చేయాలో చూద్దాం. ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసి ఒక ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొంచెం మగ్గాక బీరకాయ ముక్కలు ఈ విధంగా పొడవుగా కోసుకొని వేసుకోండి. మీ ఇష్టం అండి, మీకు ఉల్లిగడ్డతో మాత్రమే చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అలా కూడా నేనేంటంటే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుందని చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత పసుపు, తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, ఇలా వేసుకొని ఒకసారి కలబెట్టుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కారం అనేది ముక్కలకు పట్టనివ్వండి. పట్టిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకొని నేను దంచుకున్నాను. అలా దంచుకున్న పొడిని దీంట్లో వేసుకుంటున్నాను. అదే టేస్ట్ ఉంటుందండి, స్కిప్ చేయకుండా వేసుకోండి. ఓకే, దీంట్లోకి ఇప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకుని, అంటే 250 ml వరకు వాటర్ పోసుకుంటున్నాను. ఇది కొంచెం ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఒరుగులు వేసుకోవాలి. ఈ ఒరుగులు వేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా కాకుండా ఓన్లీ ఆనియన్ వేసుకొని, మనం ఆల్రెడీ ఉడికించాం కాబట్టి చిక్కుడుకాయ చేసుకుంటాం కదా, ఆ విధంగా అయినా ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, నాన్ వెజ్ లాగా ఉంటుందన్నమాట. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.